నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటి అంటే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 అండి. సో 1లో మనం కాంపౌండ్ యాంగిల్స్ గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో ఇందులో కాంపౌండ్ యాంగిల్ అంటే ఏంటంటే ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ 2 or more angles is called compound angle. Okay, if A, B, C are 3 angles, then A plus B, A minus B, B plus C, C minus A, A plus B plus C, A plus B. ఇవన్నీ కూడా మనకి కాంపౌండ్ యాంగిల్స్ అన్నవి అవుతాయి అన్నమాట. సో ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ 2 or more angles అండి, రెండిటికన్నా అంతకన్నా ఎక్కువ ఉన్న యాంగిల్స్ని సమ్ చేస్తే వచ్చిందాన్నే మనం కాంపౌండ్ యాంగిల్ అంటాం. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నవి చూద్దాము. ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి, ఓకే, సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అలాగే సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ కాస్ ఏ సైన్ బి. కాస్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనం ఈ కాంపౌండ్ యాంగిల్స్లో ప్రాబ్లమ్స్ చేయాలి అనుకున్నప్పుడు. ఓకేనండి. ఇక్కడ కాస్ ఏ ప్లస్ బి అన్నాడు అనుకోండి, అన్ని కాసుల్లోనే వస్తాయి. ఫస్ట్ కాస్లో కాసే స్టార్ట్ అయింది కాబట్టి కాస్ ఏ కాస్ బి వస్తుంది. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. నెక్స్ట్ కాస్ ఏ ఆపోజిట్ సైన్, సో సైన్ ఏ సైన్ బి. అలాగే కాస్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ tan ఏ ప్లస్ బి అనమాట. tan ఏ ప్లస్ బి అంటే tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి. ఏంటి 1 మైనస్ tan ఏ tan బి. అలాగే tan ఏ మైనస్ బి అంటే tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ tan బి. కాట్ ఏ ప్లస్ బికి ఫార్ములా ఏంటంటే కాట్ ఏ కాట్ బి మైనస్ 1 బై కాట్ బి ప్లస్ కాట్ ఏ. కాట్ ఏ మైనస్ బికి ఫార్ములా ఏంటంటే కాట్ ఏ కాట్ బి ప్లస్ 1 కాట్ బి మైనస్ కాట్ ఏ. సో ఫార్ములాస్ చూసాం కదండి. సో ప్రాబ్లం చూద్దాము. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ 75 కాస్ 75 tan 75 cot 75 వాల్యూస్ గివెన్ సైన్ 75. సో సైన్ 75ని మనం ఎలా రాసుకోవచ్చు? ఇది కాంపౌండ్ యాంగిల్ కదా, సో 45 ప్లస్ 30గా రాసుకోవచ్చు కదా. సో 45 ప్లస్ 30 అంటే సైన్ ఏ ప్లస్ బి కదా. సో సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో మనం అదే వాల్యూస్ని వేసుకుంటాం ఇక్కడ. సో కాస్ 45 అంటే 1/√2, అలాగే కాస్ 30 అంటే √3/2 ప్లస్ 1 కాస్ 45 అంటే 1/√2 ఇంటూ కాస్ 30 అంటే 1/2. సో సైన్ 75 అంటే √3 ప్లస్ 1/2√2. ఓకే, ఎల్సిఎం తీస్తాము. ఇక్కడ √3 ప్లస్ 1 ఉంది కాబట్టి √3 ప్లస్ 1/2√2 అన్నది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కాస్ 75 అన్నాడు. సో 75ని మనం ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు? యాంగిల్స్లో 45 ప్లస్ 30గా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. అది కాస్ ఏ ప్లస్ బి ఫార్మేషన్లో ఉంది కాబట్టి కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. మనం ఏ అంటే 45 అనుకుంటాం, బి అంటే 30 అనుకుంటాము. సో అదే ఫార్మేషన్లో కాస్ 45 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు కాస్ 45 ఇంటూ కాస్ 30 మైనస్ సైన్ 45 ఇంటూ కాస్ సైన్ 30. కాస్ 45 అంటే 1/√2, కాస్ 30 అంటే √3/2 మైనస్ సైన్ 45 అంటే 1/√2 అండ్ ఇంటూ సైన్ 30 అంటే మనకి 1/2. సో దీనికి మళ్ళీ మనం ఎల్సిఎం తీసి క్రాస్ మల్టిప్లికేషన్స్ చేస్తే మనకి √3 మైనస్ 1. సో మనకి ఇవేమి గుర్తులేదు, ఎల్సిఎంస్ ఇవేమి గుర్తులేవు అనుకున్నప్పుడు ఇక్కడ ఏముందండి? √3 ఉంది. సో ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ 1 అంటే 1, సో రెండిట్లోని 1 కాబట్టి 1 అండ్ డివైడెడ్ బై 2√2 అన్నది రెండిట్లోని కామన్గా ఉంది కాబట్టి 2√2ని మనం రాసుకుంటాం. ఓకే, అంటే 75 ఇచ్చినప్పుడల్లా మనకి ఏమొస్తుంది? స్ప్లిట్ చేసినప్పుడు 45 30 అన్నది వస్తుంది. మనం తీసుకున్న ఈ యాంగిల్ కాంపౌండ్ యాంగిల్ని మనం స్ప్లిట్ చేసినప్పుడు కూడా మనకి అంతా కూడా మనం తీసుకున్న ఈ 4 కోఆర్డినేట్స్లోనే ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఓకే, tan 45కి వచ్చేసరికి 45 ప్లస్ 30 సేమ్. ఇక్కడ tan ఫార్ములా కాబట్టి tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి. ఓకేనా. సో దీని తర్వాత మళ్ళీ అదే ఫార్ములాలో వేస్తే మనకి tan 45 1, tan 30 అన్నది 1
1/√3 by 1 minus 1 into 1/√3. సో మనకి ఇక్కడ √3 into √3 plus 1 by √3, ఇక్కడ కూడా √3 minus 1 by √3. √3 క్యాన్సిల్ అయిపోతే మనకి tan 75 ఎంత అండి? √3 plus 1 by √3 minus 1 అన్నది మిగులుతుంది. నెక్స్ట్ cot 75కి కూడా మనం ఫార్ములాలో వేస్తే మనకి cot 75 ఈక్వల్ టు ఎంత వస్తుంది? √3 minus 1 by √3 plus 1 అన్నది వస్తుంది. మీరు ఈ cot 75ని మీరు చేయండి, ఓకేనా? ఇక్కడ tan 75 ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, సో అలాగే. నెక్స్ట్ సెకండ్ మోడల్కి వచ్చేసరికి 75 degrees sin 15 cos 15 tan 15 cot 15 వాల్యూస్ని మనం ఇప్పుడు చేయాలి. ఇప్పుడు మనకి sin 15 కావాలి. సో sin 15 కావాలి అంటే 45 minus 30 చేస్తే 15 వస్తుంది కదా. sin 45 minus 30 చేస్తే 15. సో మనకి ఏ ఫార్మేషన్లో ఉంది ఫార్ములా? sin a minus b. sin a minus b అంటే sin a cos b minus cos a sin b. a ఈక్వల్ టు 45, b ఈక్వల్ టు 30 అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనం ఫార్ములాలో వేస్తే sin 45 into cos 30 minus cos 45 into sin 30. 1/√2 అంటే cos 45 అంటే 1/√2 ఇంటూ cos 30 అంటే √3/2 మైనస్ cos 45 అంటే 1/√2 ఇంటూ sin 30 అంటే 1/2. సో మనకి sin 15 degrees ఎంత వచ్చింది? √3 minus 1/2√2 అనేది వచ్చింది. సో నెక్స్ట్ cos 15 అండి. cos 15 ఇక్కడ కూడా 15 degreesే కాబట్టి 45 minus 30 చేస్తే మనకి ఎంత వస్తుంది? 15 వస్తుంది. ఇది కూడా కాస్లో ఉంది కాబట్టి cos a minus b. సో cos a minus b అంటే ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఏమని వస్తుందని చెప్పాను? ప్లస్ వస్తుంది. సో cos a cos b ప్లస్ sin a sin b. మనం ఫార్ములాలో వేస్తే cos 45 అంటే మనకి 1/√2 cos 30 √3/2 sin 45 1/√2 sin 30 1/2. ఓకేనండి. cos 15 అంటే మనకి ఇక్కడ ఎంత ఉంది? √3 ఉంది, ప్లస్ అంటే ప్లస్, ఇక్కడ 1 ఉంది, 1ని అలాగే డినామినేటర్లో 2√2ని కామన్ తీస్తే మనకి 2√2 అనేది వస్తుంది. అలాగే tan 15కి మనకి ఏంటి? 15 అన్నాడు కాబట్టి 45 minus 30. సో 45 minus 30 15. సో tan a minus bలో వేస్తే tan a minus tan b by 1 plus tan a tan b. ఓకేనా? సో tan 45 అంటే 1, tan 30 అంటే 1/√3 డివైడెడ్ బై 1 ప్లస్ tan 45 అంటే మనకి tan 45 అంటే 1, మనకి tan 30 అంటే 1/√3. సో ఎల్సిఎం తీసి మనకంటే √3 into 1 √3 minus 1 డినామినేటర్లో √3 ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి క్రాస్ అంటే √3 into 1 √3 ప్లస్ 1 డివైడెడ్ బై √3. √3 క్యాన్సిల్ అయితే మనకి √3 minus 1/√3 ప్లస్ 1 అన్నది అంటే బై √3 minus 1 by √3 plus 1 అన్నది వస్తుంది. అలాగే cot 15కి వచ్చేసరికి 45 minus 30 cot a minus b ఈక్వల్ టు cot a cot b plus 1 by cot b minus cot a. ఇక్కడ కూడా సేమ్ మనం వాల్యూస్ అన్నది కంపల్సరీ టేబులర్ ఫామ్ ఉంటుంది కదండి 0 to 90 degreesది. ఆ టేబులర్ ఫామ్ అన్నది మీకు తెలియాలి. 45 minus 30 ఇది కూడా cot 15 కాబట్టి సో 45 cot 45 into cot 30 plus 1 by cot 30 minus cot 45. సో 1 into √3 సో cot 45 అంటే 1 cot 30 √3 ప్లస్ 1 అంటే ప్లస్ 1. సో cot 30 అంటే √3. సో cot 45 అంటే 1 కాబట్టి మైనస్ ఉంది కాబట్టి -1. సో ఇలాగా ఈ మోడల్లో కాంపౌండ్ యాంగిల్ ఇస్తే మనం ఇలా చేయాలి. ఇంకో మోడల్ చూద్దాము. ఇక్కడ ఇఫ్ a plus b equal to π/4 or 45 degrees then prove that 1 plus tan a into 1 plus tan b equal to 2 అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో a plus b equal to π/4 అంటే ఇక్కడ పై అంటే 180 అండి, ఓకేనా? సో 180. సో 180/4 అంటే 48. అప్లయింగ్ ద బోత్ సైడ్స్ అండ్ tan a plus b. సో tan a plus b అంటే ట్యాన్ని అప్లై చేస్తే మనకి a plus b అంటే tan వస్తుంది, అలాగే π/4కి మనకి tan వస్తుంది. సో tan a plus b ఫార్ములా ఏంటండి? tan a
ప్లస్ tan b బై tan 1 మైనస్ tan a tan b ఈక్వల్ టు మనకి ఇక్కడ tan π/4 అంటే 45 కదా. సో 45 అంటే ఎంత 1 మనకి. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి మనకి tan a ప్లస్ tan b ఈక్వల్ టు ఈ టర్మ్ మొత్తం అంటే డినామినేటర్లో ఉన్నది అటువైపు వెళ్తే ఏమవుతుందండి, మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి 1 × 1 మైనస్ tan a tan b. సో 1 ఇంటూ చేస్తే ఏమి 1 కదా వస్తుంది. సో ఇక్కడ కూడా 1 మైనస్ tan a tan b అన్నది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే tan టర్మ్స్ అన్నీ ఒకవైపు, ఓకే, న్యూమరికల్స్ అన్నీ ఒకవైపు మనం తీసుకురావాలి. సో tan a ప్లస్ tan b, ఓకే, ఇటువైపు ఈ టర్మ్ అంతా మైనస్లో ఉంది కాబట్టి ఈక్వల్ టు యువతల. సో యువతలకు అంటే ఈక్వల్ టు అవతలకి వెళ్తే మనకి ఏమవుతుందండి, సో ప్లస్ అవుతుంది. సో ప్లస్ tan a tan b ఈక్వల్ టు 1 అన్నది మిగులుతుంది. ఇందులో మళ్ళీ మనకి tan a ప్లస్ tan b, ఇందులో ఈ 2 టర్మ్స్లో కూడా మళ్ళీ మనకి tan b ఉంది కాబట్టి tan b నేను కామన్ తీస్తున్నాను. కామన్ తీస్తే బ్రాకెట్ ఓపెన్ 1 ప్లస్ tan a ఈక్వల్ టు 1. యాడింగ్ 1 అండ్ బోత్ సైడ్స్, ఓకే, 1 అన్నది యాడ్ చేస్తే 1 ప్లస్ tan a ప్లస్ tan b అంటే ఇక్కడ tan bని మనం కామన్ తీస్తే tan b బ్రాకెట్ ఓపెన్ 1 ప్లస్ tan a ఈక్వల్ టు 1. యాడింగ్ బోత్ సైడ్స్ ఆన్ 1. సో ఈక్వల్ టు యువతలో ఒకసారి 1 యాడ్ చేయాలి, యువతలో ఒకసారి 1 అన్నది యాడ్ చేయాలి. సో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 1 × 1 ప్లస్ tan a ప్లస్ tan b బ్రాకెట్ ఓపెన్ 1 ప్లస్ tan a బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1. సో ఇందులో నాకు 1 ప్లస్ tan a ఉంది, ఇక్కడ 1 ప్లస్ tan a ఉంది. సో నేను కామన్ తీసేస్తున్నాను. 1 ప్లస్ tan a కామన్ తీసిన తర్వాత ఇక్కడ 1 ఉంది, ఇక్కడ మళ్ళీ ప్లస్ tan b ఉంది. సో 1 ప్లస్ tan b ఈక్వల్ టు 2. ఇక్కడ 1 ప్లస్ 1 2. ఓకే, మనకి ఇచ్చింది అడిగింది కూడా ఏంటండి 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈక్వల్ టు 2 అన్నాడు. సో హెన్స్ మనకి ఇది ప్రూవ్ అయింది. ఇదే మోడల్లో ఇంకో మోడల్ చూద్దాం, ఇంకో ప్రాబ్లం చూద్దాము. షో దట్ cos 11 degrees ప్లస్ sin 11 degrees బై cos 11 degrees మైనస్ sin 11 degrees ఈక్వల్ tan 56. ఇక్కడ ఇచ్చిన దాన్ని మళ్ళీ గివెన్ దట్ అని చెప్పేసి రాసుకుంటామండి. ఇక్కడ ఈ LHS అంటే ఇది LHS, ఇది RHS, రైట్ హ్యాండ్ సైడ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనుకుంటే cos 11 degrees ప్లస్ sin 11 degrees బై cos 11 degrees మైనస్ sin 11 degrees. నేను ఎలా చేంజ్ చేసుకుంటున్నానంటే cos 11 కామన్ తీస్తే 1 ప్లస్ sin 11 degrees ఉంటుంది బై cos 11 degrees. అంటే దీన్ని ఈ ఫార్మేషన్లో రాసుకున్నాను. ఇక్కడ కిందకు వచ్చేసరికి cos 11 1 మైనస్ sin 11 degrees బై cos 11 degrees. sin బై cos అంటే tan అవుతుంది. సో 1 ప్లస్ tan 11 degrees బై 1 మైనస్ tan 11 degrees. అంటే మనకి ఇదే ఫార్మేషన్లో ఉందండి. tan 45 degrees ప్లస్ tan 11 degrees బై 1 మైనస్ ఇక్కడ 1 అంటే ఎంత అండి మనకి ఇక్కడ tan 45 tan 11 degrees. ఓకేనా. సో వీ నో దట్ tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఈక్వల్ టు tan a ప్లస్ b. సో tan a ప్లస్ b అంటే tan a అంటే ఎంత 45 అండ్ tan b b అంటే ఎంత 11. సో tan 45 ప్లస్ tan 11 degrees అంటే tan 56 degrees కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పేసి మనం చూసుకోవాలంటే మనం ఇచ్చిన ఫార్మేషన్ని మనం వచ్చిన ఫార్ములాస్లోకి చేంజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మోడల్ అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos స్క్వేర్ 45 degrees మైనస్ sin స్క్వేర్ 15 degrees. ఇక్కడ మనకి ఓన్లీ మనకి cos a cos b ఇలా ఫార్ములాస్ చూసాము. ఇక్కడ ఏంటంటే cos స్క్వేర్లో ఇచ్చాడు. cos స్క్వేర్ 45 మైనస్ sin స్క్వేర్ 15 degrees అన్నాడు. వీ నో దట్ cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b ఈక్వల్ టు cos a ప్లస్ b ఇంటూ cos a మైనస్ b. ఈ ఫార్ములాలో మనం వేసుకోవాలి. a ఈక్వల్ టు 45, b ఈక్వల్ టు 15 degrees, cos 45 ప్లస్ 15 ఇంటూ cos 45 మైనస్ 15. సో cos 45 ప్లస్ 15 అంటే 60, 45 మైనస్ 15 అంటే 30. సో 1/2 ఇంటూ √3/2. సో √3/4 అన్నది ఆన్సర్. సో ఇది షార్ట్ ఆన్సర్స్కి వచ్చే ఛాన్సెస్ అన్నవి ఉన్నాయి. సో నెక్స్ట్ సేమ్ మోడలే నెక్స్ట్ ప్రాబ్లం. sin స్క్వేర్ 45 degrees మైనస్ cos స్క్వేర్ 45 degrees. ఓకే, దీనికి sin స్క్వేర్ 75 మైనస్ cos స్క్వేర్ 45 degrees ఈక్వల్ టు మనకి ఏంటి అంటే ఫార్ములా cos a ప్లస్ b ఇంటూ cos a మైనస్ b. ఓకేనండి, మైనస్ ఆఫ్ అన్నది వస్తుంది దీనికి. ఓకే, సో మైనస్ ఆఫ్ cos 75 ప్లస్ 45 ఇంటూ cos 75 మైనస్ 45. cos 120 degrees అండ్ cos 30 degrees. సో 120 degrees అంటే మైనస్ ఆఫ్
మైనస్ 1/2 ఇంటూ √3/2. సో మనకి ఇది ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ √3/2 ఇంటూ 2 4. ఓకేనండి. నెక్స్ట్ మోడల్ చూద్దాం అండి. షో దట్ tan 45 degrees ప్లస్ తీటా ఇంటూ tan 45 మైనస్ తీటా ఈక్వల్ టు 1గా ప్రూవ్ చేయమన్నాడు. ఇచ్చిన దాన్ని మళ్ళీ రాసుకుంటాము LH సైడ్, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే tan 45 ప్లస్ తీటా ఇంటూ tan 45 మైనస్ తీటా. we know that tan a plus b. tan a plus b ఫార్ములా ఏంటండి? tan a plus tan b by 1 minus tan a tan b. సో a అన్నది 45, b అనేది తీటా అనుకుంటాం. సో అదే ఫార్మేషన్లో మనం రాసుకుంటాం. tan a అంటే tan 45 ప్లస్ tan b అంటే తీటా కాబట్టి tan తీటా బై 1 minus tan 45 ఇంటూ tan తీటా. ఓకే. సో ఇంటూ మనం మళ్ళీ ఇక్కడ tan 45 మైనస్ tan, ఎందుకంటే ఇక్కడ మైనస్ కూడా వచ్చింది కదా. సో 1 ప్లస్ tan 45 tan తీటా. సో ఇక్కడ చూసుకుంటే మనకి 1 ప్లస్ tan 45 అంటే 1. ఓకేనా. సో 1 ప్లస్ tan తీటా బై 1 మైనస్ tan తీటా ఇంటూ 1 మైనస్ tan తీటా బై 1 ప్లస్ tan తీటా. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుందండి? 1 అన్నది మిగులుతుంది. సో 1ఏ కదా మనకి ఇక్కడ ప్రూవ్ చేయమన్నది ఆన్సర్లో. సో కాబట్టి 1నే మనం చూసుకుంటాం. నెక్స్ట్ మోడల్ లాస్ట్ దీని నుంచి ప్రూవ్ దట్ sin 60 ప్లస్ తీటా ఇంటూ sin 60 మైనస్ తీటా ఈక్వల్ టు 1/4 ఇంటూ 3 మైనస్ 4 sin స్క్వేర్ తీటాగా మనం ప్రూవ్ చేయాలి. ఓకే. ఫస్ట్ ఇచ్చిన దాన్ని రాసుకుంటాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాము. అంటే ఏమి ఇచ్చాడు? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ sin 60 degrees ప్లస్ తీటా ఇంటూ sin 60 degrees మైనస్ తీటా. we know that sin a ప్లస్ b sin a మైనస్ b అంటే sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b. sin స్క్వేర్ a అంటే 60, sin స్క్వేర్ b అంటే తీటా. sin స్క్వేర్ అంటే sin 60 అంటే √3/2 స్క్వేర్ అండ్ sin స్క్వేర్ తీటా. సో మనకి తెలియదు sin స్క్వేర్ తీటా. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3/4 అన్నది వస్తుంది. అండ్ sin స్క్వేర్ అండ్ sin స్క్వేర్ బై 1 అన్నది వస్తుంది. సో దీనికి మన ఎల్సిఎం తీస్తే 4 వస్తుంది. ఓకే. 3 1s are 3 and 4 ఇంటూ sin స్క్వేర్ తీటా. సో 1/4ని కామన్ తీస్తే 3 మైనస్ 4, 1/4 ఇంటూ 3 మైనస్ 4 sin స్క్వేర్ తీటా అన్నది వచ్చింది. ఓకేనండి. సో ఇది హ్యాన్స్ ప్రూవ్డ్. ఇది కొంచెం ఇంపార్టెంట్ మోడల్. ఓకేనా. సో ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలా బుక్లో చూసి చెప్తున్నందుకు ఏంటంటే మనకి టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చేయాలి అంటే మనకి కొంచెం టైం అన్నది పడుతుంది. సో మనకి ఇంకా ఓన్లీ ఎగ్జామ్స్కి 20 డేసే ఉన్నాయి కాబట్టి ప్లీజ్ అండి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.